గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ఓడిపోరు కారణం మెయిన్ అదేనమాట. పాత కార్పొరేటర్లు ఎవరైతే ఈ ప్రభావమే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి కానీ ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ మొత్తం డబ్బులతో ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాడే పొలిటీషియన్, వాళ్ళే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. కమిషన్ అడుగుతాడు ఖచ్చితంగా. అటు నాయకుడే, ఇప్పుడు ఈయన నాయకుడే. మాకు 2 రాష్ట్రాలు వేరైనా ఇద్దరు సీఎంలుగా నిలబడి కలవడం అనేది తెలుగు వాళ్ళమంతా ఒకటే. రాష్ట్రాలు వేరేనే అంతేగాని అభివృద్ధి పరంలో ఇద్దరు కూడా ఏ రాత్రి ఏ గొడవ జరిగినా, ఏదో యాక్సిడెంట్లు అయినా ఏదైనా కూడా ఇట్లా ఫోన్ చేసి చెప్పగానే మేము పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా మల్కాజ్గిరిలో మరి ఎప్పుడు కూడా జరగని అభివృద్ధి మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాక 2000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మల్కాజ్గిరిలో చేశారు. మైనంపల్లి హనుమంతరావు అన్నట్టయినా ఒక పబ్లిక్ సేవ చేసే విధానం, ఆయన పబ్లిక్లో ఉండే విధానం, మరి పేదవాళ్ళకు కానీ ఆర్థిక సాయం కానీ ఏ విధంగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. మా ప్రతి కార్యకర్తకి ఆపద వచ్చి నిలబడతాడు కాబట్టి మాకు పార్టీ కంటే ఇంపార్టెంట్ మైనంపల్లి హనుమంతరావు గారు. ఆయన నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఊపుపైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సరే, ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో మీరు కూడా మల్కాజ్గిరి నుంచి చాలా వరకు మీ టీం అంతా ప్రచారం చేయడం, అలా నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రచారం చేస్తున్నారు. సో విజయం సాధించింది. అంటే ఇదే ఊపు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఉప ఎన్నికలు అంటే ఖైరతాబాదు మామూలుగా ఇంకా స్టేషన్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఖైరతాబాదు గతంలో కూడా ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు అక్కడ. పిజార్ కానీ, దానం నాగేందర్ గారు కానీ ఖచ్చితంగా గెలుస్తాం. పబ్లిక్లో మంచి వేవ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో మరి జనాల్లో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని హోప్ ఉంది మాకు. అట్లాగే మరి స్టేషన్ గన్పూర్లో మరి కడియం శ్రీహరి ఆయన ఏం కొత్త నాయకుడు కాదు, సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, టీఆర్ఎస్లో పనిచేశారు. ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా జనాల మధ్యలో ఉంటాడు. సీనియర్ నాయకులు, ఆయనకు అనుభవం ఉంది. ఈరోజు పబ్లిక్ ఏ నాయకుడిని చూసినా కూడా పబ్లిక్లో అందుబాటు ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుల వరకే పబ్లిక్ ఎక్కువ గుర్తించి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు ఖచ్చితంగా. రైట్. సో మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చినారు అనుకుంటా? తెలుగుదేశం పార్టీ మాకు ఊహ తెలిసినప్పుడు మేము చిన్నతనంలో ముఖ్యంగా మరి ఎన్టీ రామారావు గారి అభిమానం. తర్వాత ఆయన ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ పెట్టి 83లో పెట్టినట్టున్నాడు. కానీ మేము 86 ఎలక్షన్స్ నుంచి మా దగ్గర డాక్టర్ ఎన్ఏ కృష్ణ ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయనతో పాటు మేము టీడీపీలో పనిచేసాము. తర్వాత మరి సర్వే సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డారు, ఆయనతో పాటు పనిచేసాము. 1989 ఎలక్షన్లో మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వము పడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చేసే ప్రభుత్వ వ్యతిరేక పనులు ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పేద ప్రజలకు సహకరించని సమయంలో కూడా మరి వాటర్ కోసం కానీ మంచినీళ్ళ కోసము, కరెంటు, వినాయక నగర్ పెద్ద స్లమ్ ఏరియా మా దగ్గర. మరి ఆ స్లమ్ ఏరియాలో అప్పుడు తాగునీటి సరిగా లేకుండే, దానికోసం మరి మున్సిపాలిటీ దగ్గర పోయి ధర్నాలు చేయడం కానీ, మరి బోర్వెల్స్ కూడా రోజు వాడుకోవడానికి వాటర్ లేకుండే,
మరి పబ్లిక్ బోర్వెల్స్ ఇప్పించడంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసినాం, ధర్నాలు చేసినాం, నిరసనలు వ్యక్తపరిచినాం. పబ్లిక్లో మరి మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉండి పబ్లిక్ సేవ చేసే విధంగా మరి ఎప్పుడు పార్టీకి పనిచేసినాం, పబ్లిక్లో ఉన్నాం. దాని తర్వాతనే మరి 94లో మళ్ళీ టీడీపీ అధికారంలో వచ్చింది. అప్పుడే మాకు సాయన్న గారు కొత్తగా మరి దోమలగూడ నుండి మరి మల్కాజ్గిరి కంటోన్మెంట్కు మరి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం నుంచి రావడం జరిగింది. మేమందరం కూడా మరి అప్పట్లో ఏ విధంగా పనిచేస్తుండే అంటే పార్టీ కోసము, పార్టీ గెలవాలి, మరి పార్టీ ఏదో డబ్బులు ఇస్తుంది, క్యాండిడేట్ ఏదో డబ్బులు ఇస్తా అనే ఉద్దేశం అప్పుడు మాకు లేకుండే. అప్పుడు డబ్బులు లేవు, ఇవన్నీ లేవు, డబ్బులు వంచడం అనేది లేదు. ఓకే, మీరు కూడా డబ్బులు తీసుకునేది లేదు. మన పార్టీకి పనిచేయాలి, క్యాండిడేట్ గెలవాలి, మన క్యాండిడేట్ గెలవాలి, మన అభ్యర్థి గెలవాలి. ఆయన ద్వారా గెలిస్తే మనము పబ్లిక్ సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మన ఎమ్మెల్యే ఉండాలనే ఉద్దేశంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమే ప్రచారం చేస్తుంటేమి. అప్పుడు ఇంకా ఎక్కువ వాల్ రైటింగ్స్ ఉండే, గోడల మీద రాస్తుంటేమి, బ్యానర్స్ అనేటి బట్ట మీద రాసి బ్యానర్లు కడుతుండే. ఇవన్నీ ఫ్లెక్సీలు ఇవన్నీ లేకుండే. మేము అట్లా ఆ విధంగా మేము ప్రచారం చేసి మరి సాయన్న గారిని అప్పుడు గెలిపించుకున్నాం 94 ఎలక్షన్లో. దాని ద్వారా మరి తర్వాత గెలిచిన తర్వాత కూడా ఆయనతో అదే విధంగా పబ్లిక్ సమస్యలు ఏమున్నా, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీళ్ళు కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇట్లాంటి పనులన్నీ మేము పబ్లిక్ చేసినాం. పబ్లిక్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మల్కాజ్గిరిలో సాయన్నని మరి 94 తర్వాత 99లో గెలిపించుకున్నాం, 94లో కూడా గెలిపించుకున్నాం. హ్యాట్రిక్ సాధించిండు సాయన్న. అంటే మేము పబ్లిక్లో ఆ విధంగా పనిచేసినాం కాబట్టి టీడీపీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మంచి స్ట్రాంగ్గా ఉండిపోయింది. కాబట్టి మేము కంటిన్యూ సాయన్న 3 సార్లు హ్యాట్రిక్ గెలిచి. రైట్. మీరు దేనికి పోటీ చేయలేదా? మేము అప్పట్లో నేను మల్కాజ్గిరిలో ఒక డివిజన్ ప్రెసిడెంట్ చేసిన, తెలుగు యువత ప్రెసిడెంట్ చేసిన, మరి గ్రేటర్ హైదరాబాద్ బీసీఎల్ అధ్యక్షునిగా చేసిన. ఓకే. నేను చేసే పని మా పార్టీ వాళ్ళు గుర్తించి 2000 ఎలక్షన్ కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి. కౌన్సిలర్ ఎలక్షన్లో మాకు మరి అప్పుడున్న సాయన్న గుర్తించి మరి అప్పుడు రిజర్వేషన్స్ బాగా 32 వార్డులు మల్కాజ్గిరి మున్సిపాలిటీలో ఉండే. చైర్మన్ కూడా లేడీ రిజర్వేషన్ జరగడం వల్ల కౌన్సిలర్స్ కూడా లేడీ రిజర్వేషన్ అయింది. అప్పుడు వినాయక్ నగర్ అనే ఒక వార్డు ఉండే. వినాయక్ నగర్లో మేము ఉంటున్నాం కాబట్టి మరి సాయన్న గారు పిలిచి, బాబు లేడీస్ రిజర్వేషన్ అయింది, మరి మీ మిస్సెస్ క్యాండిడేట్గా ఆయనే సాయన్న గారే పిలిచి, ఎందుకంటే మేము ఆ విధంగా జనాల్లో ఉంటుంటాం కాబట్టి ఎవరికి ఇస్తే గెలుస్తారు అనేది ఆయనకు తెలుసు. లేడీస్ రిజర్వేషన్ కాబట్టి నేను సాయన్న గారిని అడగలే టికెట్, మాకేం రాలే కదన్నా, మరి మా డివిజన్ లేడీస్ అయిపోయింది కదంటే అట్లేం లేదు, లేడీస్ అయినా కూడా ఇద్దరు భార్య భర్త, నువ్వు చేస్తున్న పని ఆమె కూడా చేస్తుంది. అప్పుడే స్టార్ట్ అయినట్టుంది ట్రెండ్, అప్పుడే భార్యలన్నీ తీసుకురావడం అప్పుడే జరిగింది. సిటీలో మాత్రం మాకు మల్కాజ్గిరిలో మాత్రం అప్పుడే మున్సిపల్ ఎలక్షన్ జరగడం. తర్వాత అప్పటి నుండి మరి సాయన్న గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ అట్లేం లేదు, భార్య భర్తలు ఉద్యోగం చేస్తలేరా, ఏముంది, ఇది కూడా ఒక ఉద్యోగం లేక పబ్లిక్ సేవ కదా, నువ్వు ఎలాగో పబ్లిక్ సేవలో ఉన్నావు కాబట్టి నీ భార్యను తీసుకొచ్చి మరి కౌన్సిలర్గా నిలబెట్టు, గెలుస్తారు మీరు, మీకు మంచి పేరు ఉంది పబ్లిక్లో అనడం వల్ల సాయన్న సపోర్ట్ తోటి మరి మా మిస్సెస్ గారిని అప్పుడు కౌన్సిలర్గా నిలబెట్టడం జరిగింది. 2000లో మాకు కౌన్సిలర్గా మరి అత్యధిక మెజార్టీ 32 మంది కౌన్సిలర్లు ఉంటే వాళ్ళందరికంటే ఎక్కువ మెజార్టీతో పబ్లిక్ మాకు గెలిపించారు. దానికి అనుగుణంగానే మేము పబ్లిక్లో ఉండి పబ్లిక్కు రేషన్ కార్డులు కానీ, మరి వాళ్ళకు ట్యాప్ కనెక్షన్ కానీ, మన బోర్ వాటర్ కానీ, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగానే మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరిస్తుంటే వాళ్ళు ఎట్లా వినాయక నగర్ అంటే ఒక 25,000 జనాభా ఉంటాయి, పెద్ద స్లమ్ ఏరియా మల్కాజ్గిరిలోనే. ఆ స్లమ్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటే నేనే వాళ్ళు తెలియగానే పోయి ఆ సమస్య ఏముంది అంటే, మా కొడుకు 10th అయిపోయింది, మరి వానికి సర్టిఫికేట్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే నేనే వాళ్ళు అన్ని బయోడేటా తీసుకొని సర్టిఫికేట్ రెడీ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా వినాయక నగర్ మొత్తంలో మాకు మనమరాలు పుట్టిండు, మనమడు పుట్టిండు, మరి బర్త్ సర్టిఫికేట్ కావాలి కదా, వాళ్ళకి తెలియకపోతుంది. వాళ్ళంతా పొద్దుంతా స్లమ్ ఏరియా కాబట్టి ఏం తెలియదు వాళ్ళు పొద్దుంతా పని చేసుకొని వచ్చేటోళ్ళు, లేబర్కి పని చేసేటోళ్ళు, ఎక్కువ మటు ఉద్యోగస్తులు కాదు, స్లమ్ ఏరియా కదా. ఇక వాళ్ళు సర్టిఫికేట్ల కోసం తెలియకుండా నేను పోయి వాళ్ళకి ఏదో అడిగితే వాళ్ళకి సర్టిఫికేట్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, ఏ సర్టిఫికేట్లు అయినా వాళ్ళకి ఇస్తుంటే ఏ సమస్య ఉన్నా కూడా కుటుంబంలో వాళ్ళకు మేము పరిష్కరిస్తున్నాం. అన్నదమ్ముల పంచాయతీ కానీ ఏదున్నా కూడా, కుటుంబ సమస్యలు ఉన్నా కూడా అంటే అందుబాటులో ఉంటుంది. ఎప్పటికీ కూడా పబ్లిక్లో 24 గంటలు మేము అందుబాటులో. ఏ రాత్రి ఏ గొడవ జరిగినా, ఏదో యాక్సిడెంట్లు అయినా, ఏదైనా కూడా
ఇట్లా ఫోన్ చేసి చెప్పగానే మేము పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా పబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఆ విధంగా మాకు టీడీపీ నుంచి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత టీడీపీలో మా 2004లో టీడీపీ కౌన్సిలర్గా మా మిస్సెస్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా 2009లో కార్పొరేషన్లో విలీనమైంది మల్కాజ్గిరి మున్సిపాలిటీ. అప్పుడు మరి కార్పొరేషన్ అయినప్పుడు కూడా మేము కార్పొరేషన్ టికెట్ కోసం మేము పోటీలో ఉన్నాం. పోటీలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఏకమైనా మీరు ఉంటేనే గెలిపిస్తాం, మీరు ఉండాలి, వేరే వాళ్ళు రావద్దు అని చెప్తే కూడా అప్పుడు మాకు వేరే క్యాండిడేటు మరి పార్టీ నుంచి వేరే క్యాండిడేట్కి ఇస్తున్నారని తెలిసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి అడిగారు. 2009లో ఓకే, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి మరి అంటే ధర్నా ఏం కాదు కానీ ఆయన మరి వేరే వాళ్ళకి ఇస్తే గెలవదు, మాకు ఇవ్వాలి, మా రేణుకా గారు బాగా పనిచేసారు, మరి ఆమెకే టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఇంటి ముందు కూడా ధర్నాలాగా చేయడం జరిగింది. అప్పటి సీఎం అని చంద్రబాబు నాయుడు గారు మరి పిలిపించి అట్లా కాదు, మనం పార్టీలో అందరికి న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ఒకసారి కౌన్సిలర్గా చేసినావు, ఒకసారి వేరొక అవకాశం ఇద్దాం, నెక్స్ట్ మీకు అవకాశం మేమే పిలిచి ఇస్తాము, ఈసారి మేము ఇచ్చిన క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేయాలని చెప్పడం చంద్రబాబు నాయుడు చెప్పడం మేము అదే విధంగా ఒప్పుకొని 2009లో వేరే క్యాండిడేట్కి ఇచ్చినా కూడా వాళ్ళని అత్యధిక మేరతో గెలిపించినాం. దానికి అనుగుణంగానే అదే విధంగా పనిచేసుకుంటూ మేము పోతూ ఉంటే 16 కార్పొరేషన్లో మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది కార్పొరేషన్గా. ఈసారి మళ్ళీ లేడీస్ అయింది కాబట్టి మీ మిస్సెస్ కౌన్సిలర్ కదా, ఈసారి మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు, గతంలో బాబు గారు మాట ఇచ్చారు కాబట్టి మీరు పార్టీ ఆఫీస్కి వచ్చి బాబు గారిని కలవండి అని కూడా మాకు పిలుపు వచ్చింది. ఆ పిలుపు అప్పుడు ఎల్ రమణ గారు మాకు టీడీపీ మన తెలంగాణ ప్రెసిడెంట్ ఉండే, ఆయన పిలవడము, పిలిచి మీరు కార్పొరేటర్గా మీరు రెడీ ఉండండి, మీరు రిజర్వేషన్ కదా, ఎట్లాగో మీరు పాత కౌన్సిలర్గా పనిచేసారు కాబట్టి గతంలో కూడా మాట ఇచ్చారు బాబు గారు, మీకే టికెట్ డిక్లేర్ చేస్తున్నాం, మీరు పని చేసుకోమని చెప్పి అదే అభిమానంతో మేము పార్టీకి పనిచేసినాం. ఆ 2016లో మరి టీఆర్ఎస్ కొత్తగా ఏర్పాటు కొత్త గవర్నమెంట్లో మరి చాలా ఊపు మీద ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నుండి మేము పబ్లిక్ సేవ చేసినాం. మా డివిజన్లో బాగా పనిచేసినాం కాబట్టి అందరూ మాకు గుర్తింపు ఉంది, పార్టీ అట్లాగే ఉంది, ఏమాత్రం కూడా మాకు ఇబ్బంది లేదు, గెలుస్తాం 100% అని మేము పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ కూడా మాకు అందరు సపోర్ట్ చేశారు. కానీ ఆ టైం ఏమైందో బ్యాడ్ అవుట్ రైట్గా మరి టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలవడం, ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక ఆ విధంగా మాకు ఓడిపోతాము అని కొంతమంది చెప్పినా కూడా మాకు పార్టీ మీద అభిమానంతో ఖచ్చితంగా టీడీపీలనే మరి మేము కాన్సన్ట్రేట్ చేసినాం. టీడీపీ కార్పొరేటర్గా నిలబడి మేము ఓడిపోయినా పర్లేదు మేము టీడీపీలో ఉంటాం అని చెప్పి టీడీపీలో పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు ఆ టైంలో కూడా మంచి క్యాండిడేట్ కావాలి వినాయక్ నగర్ డివిజన్లో పిట్ల శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లో పిలవండి అని అప్పుడు ఉన్న సిటీ ప్రెసిడెంట్ మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఉండే, ఆయన ఫోన్ చేయడం జరిగింది, సీను మరి టీడీపీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, టీడీపీ లేదు కదా అంతా, ఇప్పుడు మరి నువ్వు వచ్చేసే నీకు కార్పొరేషన్ టికెట్ టీఆర్ఎస్ నుంచి ఇస్తామని చెప్పారు మైనంపల్లి హనుమంతరావు. చెప్పినా కూడా మేము లేదు అట్లేం లేదు, మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, ఓడినా గెలిచినా పార్టీలోనే ఉంటాం, టీడీపీ నుండే చేస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఓడిపోయినా మేము అలాగే పబ్లిక్లో మా సమస్యల మీద ఉన్నాం, పార్టీ ద్వారానే మేము పబ్లిక్లో ఉండి పనిచేసినాం. దాని తర్వాత మళ్ళీ మాకు ఎట్లాగో 16 కార్పొరేషన్ టీఆర్ఎస్ వచ్చేసింది. ఇక 17లో 18లో మరి మైనంపల్లి హనుమంతరావు గారు మాకు గతంలో పరిచయాలు ఉన్నాయి బాగా, ఆయన ఉండి నేను మరి ఎమ్మెల్యేగా మరి 18లో మరి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సీను, మీరు ఎలాంటి లీడర్లు మా ఎంబడి ఉంటే ఖచ్చితంగా మరి మాకు మీరు సహకరిస్తేనే మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీ సహకారం మాకు కావాలి, మీరు టీఆర్ఎస్లోకి వచ్చేయండి అని చెప్పినప్పుడు ఇక అప్పుడు మరి హనుమంతరావు గారి మాట మీద మేము టీఆర్ఎస్లో చేరడం జరిగింది. రైట్. సో అప్పటి నుంచి ఆయనతోనే మైనంపల్లి హనుమంతరావు గారితో మేము ప్రయాణము మాది. ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 18లో వచ్చినప్పుడు ఆయన ఎంబడి నిలబడి అవుట్ రైట్గా పనిచేసినాం. ఆయన 75,000 మెజార్టీతో గెలిపించినాం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్పొరేషన్ ఎలక్షన్లో వినాయక్ నగర్ డివిజన్ మీకే ఇస్తున్నాం సీన్ అని చెప్పిండు. కార్పొరేషన్ ఎలక్షన్లో లాస్ట్ వరకు మరి పిట్ల శ్రీని వినాయక్ నగర్ డివిజన్ నుంచి పిట్ల శ్రీని నిలబడుతున్నాడు అని ప్రచారం కూడా జరిగింది. ఓకే, వినాయక్ నగర్ గతంలో ఉద్యమకారుడైన వేరొక నాయకుడు కార్పొరేటర్ వాళ్ళ భార్య ఉంది కాబట్టి వాళ్ళే అడుగుతున్నారు సీన్ మౌలాలకి వెళ్ళండి అంటే మౌలాలు కూడా ప్రచారం చేసినాం. ఇక దానికి రెండింటికి కూడా మరి కేటీఆర్ అడ్డుపడి లేదు పాత వాళ్ళకి ఇచ్చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం లేదని చెప్పడం వల్ల మళ్ళీ
అదేవిధంగా మరి హనుమంతరావు గారు చెప్పారు పోనీ అని మనం ట్రై చేసినాము, అవకాశం లేదు కాబట్టి అంటే పర్లేదని అట్లాగే ఊరుకున్నాం. కానీ అప్పుడు కూడా మాకు జనాలు అన్నారు మరి పబ్లిక్లో ఉన్నారు, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నారు. లేదు ఈ పార్టీ కట్టుబడి ఉన్నాం, పార్టీకే చేస్తాం, కానీ ఇండిపెండెంట్ చేయడము పార్టీ వ్యతిరేక విధానాలు మేము ఎప్పుడు చేయం. టీడీపీలో ఉన్నా అట్నే చేసినాం, టీఆర్ఎస్లో ఉన్నా కూడా పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి మేము ఆ రోజు కూడా ఏదైతే క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసినాం. ఓకే, గెలిచినారా మరి అక్కడ బీఆర్ఎస్? అప్పుడు బీఆర్ఎస్కు నిలబడిన క్యాండిడేట్ గతంలో 5 సంవత్సరాలు చేసిండ్రు కాబట్టి కొంచెం వాళ్ళు పబ్లిక్లో వ్యతిరేక విధానాలు ఉండే, ఇక్కడ మట్టి కంకర ఇల్లు కట్టుకోవడానికి మట్టి పడ్డ కంకర పడ్డ డబ్బులు అడుగుతారని వాళ్ళ మీద ఆరోపణలు బాగున్నాయి. ఆ విధంగా వాళ్ళు కలెక్షన్ చేస్తుండే, స్లాబ్ పడ్డా కూడా ఇంటి దగ్గర పోయి డబ్బులు అడగడం, ప్రతి విషయంలో కూడా నాకేమైనా డబ్బులు ఇస్తేనే పని చేస్తాం. వాళ్ళు పబ్లిక్లో బదనాం ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చింది, వాళ్ళు ఓడిపోతారని తెలుసు, అయినా కూడా పార్టీకి పని చేయాలి కాబట్టి వాళ్ళు ఎంబడి చేసినాం. వాళ్ళు ఓడిపోయారు. అక్కడ వీళ్ళ వ్యతిరేకత మీద మరి బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. అనామకురాలు బీజేపీ క్యాండిడేట్ అంటే వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు, కానీ తప్పదు, ఒక మంచి క్యాండిడేట్కి వేయాలి, మరి ఈయన గెలిపిస్తే మళ్ళీ డబ్బులు ఆడుతాడని చెప్పి క్రాస్ ఓటింగ్ మరి బీజేపీకి వేసి బీజేపీని గెలిపడం జరిగింది. ఓకే, కానీ మీరు ఇప్పుడు పార్టీ మారారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినారు. ఇప్పుడు మాకు పార్టీ మారడం ఉద్దేశం మాకేం లేదు. మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నాం. ఆయన కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్లో మేము. ఎందుకంటే ఆయన మైనంపల్లి హనుమంతరావు అన్నట్టయినా ఒక పబ్లిక్ సేవ చేసే విధానం, ఆయన పబ్లిక్లో ఉండే విధానం, మరి పేదవాళ్ళకు కానీ ఆర్థిక సాయం కానీ ఏ విధంగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. మా ప్రతి కార్యకర్తకి ఆపద వచ్చి నిలబడతాడు కాబట్టి మాకు పార్టీ కంటే ఇంపార్టెంట్ మైనంపల్లి హనుమంతరావు గారు అయ్యారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయనతోటి గుర్తింపు ఉంటుంది, సేవ చేసే విధానం బాగుంటే పబ్లిక్ సేవ చేయొచ్చు. మైనంపల్లి హనుమంతరావు గారు ఎంబడి ఉంటే పబ్లిక్ సేవ ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. ఆయన కూడా ఏదైనా సమస్యలను ఎంబడే పరిష్కరించడానికి ముందుంటాడు కాబట్టి ఆయన ఎంబడే ఉండి మేము పబ్లిక్ సమస్యలు పరిష్కరించుకుంటూ ఆయన ఎంబడే ఉంటాం. ఆయన ఎక్కడున్నా ఆయన ఎంబడే ఉంటాం, మైనంపల్లి హనుమంతరావు గారు ఎంబడే ఉంటాం. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ పార్టీలో మారకుండా తెలుగుదేశంలో ఉండాలనుకుని తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఇట్లా ఒక్కొక్కరు అంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నాయకులందరూ కూడా 3 పార్టీలు తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటారా? వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాలు మేము ఉన్నాం. ఓ పార్టీలో క్రమశిక్షణ, ఓ పద్ధతి, ఓ ప్రోటోకాల్ సిస్టము. మరి పార్టీ అంటే ఒక కుటుంబంలాగా ఒక చిన్న పెద్ద మర్యాదతోటి ప్రోటోకాల్ ప్రకారం నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్. అందుకే అన్ని రోజులు మేము తెలుగుదేశం పార్టీలో ఇమిడగలిగినాం. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది. తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ గెలవడంతో ఇక తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్ర పార్టీ అని ఒక పేరు పడుతుంది. కాబట్టి ఇక మనం ఇందులో ఉంటే మనము పబ్లిక్లో వెళ్ళి సమస్యలు పరిష్కరించాలంటే ఒక అధికార పార్టీలో ఉండాలా. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చే విధానం లేదు కాబట్టి అధికార పార్టీలో ఉండాలని టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. టీఆర్ఎస్లోకి వచ్చినా కూడా మాదేంది, మేము పబ్లిక్లో ఉండే మనుషులం, పబ్లిక్ సేవ చేసే ఉద్దేశం మాకుంది కాబట్టి పార్టీ ఏదైతేంది పబ్లిక్ పని కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాం. టీఆర్ఎస్లో కూడా 5 ఏళ్ళు పనిచేసినాం బాగా. గతంలో మల్కాజ్గిరిలో మరి ఎప్పుడు కూడా జరిగిన అభివృద్ధి మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాక 2000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మల్కాజ్గిరిలో చేశారు. సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ, కంపియాలు కానీ. మెయిన్ సమస్య హనుమంతరావు గారు 18లో ఎమ్మెల్యే అయ్యే ముందు ఆనంద్ బాగ్ బ్రిడ్జి ఉండే, అండర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. గతంలో ఆకుల రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించారు. అసలు అది 10 ఏళ్ళు అయింది, ఎక్కడున్నది అక్కడే ఉంది. మరి మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వితిన్ 1 ఇయర్లో అండర్ బ్రిడ్జిని మరి కాంట్రాక్టర్లను పిలిపించి మరి చాలా ఫాస్ట్గా వర్క్ చేయించి అది ఓపెనింగ్ హనుమంతరావు గారితో చేయడం జరిగింది, హనుమంతరావు గారు ఆదేశాల. కానీ ఎందుకు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనే దాదాపు 50,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది? అంటే ఇక్కడ ఏమైందంటే మైనంపల్లి హనుమంతరావు గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కూడా జనాలకి, సపోజ్ ఆడ మల్కాజ్గిరిలో మెయిన్ సమస్య మౌలాలి కమాన్ ఉండే. మౌలాలి కమాను 15 సంవత్సరాల నుంచి బస్సు రాకపోకలు బంద్ చేశారు, కమాన్ డ్యామేజ్ అవుతుందని. కమాన్ అలాంటిది కమాను దగ్గర ఉండే జనాలు ఒక 10 బస్తీల జనాలందరూ కూడా బస్సు ఎక్కాలంటే ఒక 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. హనుమంతరావు గారు వచ్చిన కమాన్ సమస్య ఏ విధంగా పరిష్కరించారంటే అక్కడ కమాన్కు ఇరువైపులా రోడ్డు వేసుకుంటూ
ఓకే. ఒక సైడ్ రోడ్లో మరి ఆ పీరెల కొట్టం అని ఒక కొట్టం ఉంటుండే, ఆసిఫ్ ఖానా అనేదో అంటారు, అది తీయాలంటే చాలా ఇబ్బంది అది తీస్తే కానీ మరి టూ సైడ్ రోడ్ సెన్సిటివ్ మ్యాటర్, అది క్రిమినల్ మ్యాటర్ కాబట్టి ఆయనే మరి ఇరుపక్షాల వాళ్ళని కూర్చోబెట్టి, ముస్లిమ్స్లో 2 తెగలు ఉంటారు, వాళ్ళందరిని కూర్చోబెట్టి ఆసిఫ్ ఖాన్ ఆంచలు తీసి పక్కకు పెట్టి రోడ్ వేయించడం జరిగింది. ఇది ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ అసలు జరగని పని, నవ్వుతో నా భవిష్యత్తు, ఎందుకంటే అది చేయలేరు ఎవ్వరు. ఆ విధంగా అందరినీ కలుపుకొని మౌలాలి ఖమ్మానికి 2 వైపులా రోడ్డు వేసి ఈరోజు రాకపోకలు బస్సులకు ఏ విధంగా ఆటంకం తలవకుండా పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చేసిన ఘనత కేవలం ఓన్లీ మైనంపల్లి హనుమంతరావుకు దక్కుతుంది. ఎవరు చేయలేరు అలాంటి పని. అంత ఓపికతోటి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి రోడ్డు కటింగ్ అయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చాలా పెద్ద సమస్య ఉండే మల్కైర్లో. ఆ విధంగా అభివృద్ధి చేసిండు. ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ అభివృద్ధి చేసిన పనులన్నీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి చేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ మారుతున్నాడు అనేది అసలు ఎలక్షన్ ముందు 1 వీక్ టీఆర్ఎస్లో పార్టీ ప్రకటించినాక కూడా ఆయనే మరి కాంగ్రెస్ పార్టీలో పోవడము ఉద్దేశం అంటే అప్పటికే ఆయనే కొన్ని విషయాలలో ప్రభుత్వము రేషన్ కార్డులు కానీ కొన్ని విషయాలలో పేద ప్రజల్ని విస్మరిస్తుంది అనేది ఆయనకు అప్పటికే అర్థమైపోయి, ఓకే ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఏమి చేసే విధంగా పబ్లిక్లో పెద్ద గుర్తింపు లేదు, ఓడిపోయేటట్టు ఉంది, ఇక్కడ ఉంటే మళ్ళీ మనం డెవలప్మెంట్ చేయలేమనే ఉద్దేశం ఆయనకుండి పార్టీ మారాలని ఆయన నిర్ణయించుకుండు. కానీ జనాలకు తెలియదు ఆయన పార్టీ మారుతుండు, కాంగ్రెస్లోకి పోతుండని. సో ఆ విధంగా ఏమైంది, చేసిన అభివృద్ధి పనులు ఎవరు చేసినట్టే మైనంపల్లి హనుమంతరావే చేసినంటారు ఇప్పుడు కూడా. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు అనేది ఎలక్షన్ల ముందు తక్కువ మందికి తెలియడం వల్ల ఆయన ఓడిపోవడం కారణమైంది, అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. సో ప్రజెంట్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అందరూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లో అంటే కొంతమంది మరి ఆ టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు అన్నటోళ్ళు మేము పార్టీ మారము, మేము టీఆర్ఎస్లోనే ఉంటాము అని చాలా మంది. మీరు మాత్రము టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి. కేవలం మైనంపల్లి హనుమంతరావు మేము రావడము మా ఉద్దేశం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక టీడీపీ నుంచి మరి టీఆర్ఎస్లోకి వచ్చినాం, ఒక ఓడినా పోయినా టీఆర్ఎస్లో ఉందాము అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల మళ్ళీ మాకు ఇంపార్టెంట్ ఏంది, పబ్లిక్ సమస్యలు పరిష్కరించాలి. పబ్లిక్ సమస్యలు పరిష్కరించాలంటే అధికారంలో వచ్చే పార్టీ ఖచ్చితంగా అవసరం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఏదన్నా మనం అఫీషియల్గా ఫండ్స్ తీసుకురావాలన్నా, ఎవరన్నా ఆఫీసర్లతో మాట్లాడాలన్నా అధికారం పార్టీ ఉంటేనే వాళ్ళు పని చేస్తారు, మనం కూడా పబ్లిక్ ఏదైనా సాయం చేయగలుగుతాం. కాబట్టి చలో అదే విధంగా మరి మైనంపల్లి హనుమంతరావు కూడా పబ్లిక్ సేవ చేసే దానిలో ముందుంటారు కాబట్టి ఆయన వెంబడి ఒక స్టెప్ వేసినాం, తప్పుడు స్టెప్పు, 2వ స్టెప్ వేసినాం, 3వ స్టెప్ కూడా ఓకే జనాల కోసం ఎన్ని స్టెప్లైనా ఎక్కడానికి దిగడానికి రెడీ ఉంటాం. మేము చేసేదే పబ్లిక్ సేవ కదా, పబ్లిక్ మంచి జరుగుతుందంటే ఏ పార్టీలకన్నా వెళ్ళిపోతాం. కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వస్తుందని తెలిసి అధికారంలో కాంగ్రెస్ పార్టీలో పోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మరి మంచి మల్కాజ్గిరిలో ఇప్పటివరకు 7,000-8,000 రేషన్ కార్డులు ఇప్పించినాం, డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినాం. ఏమన్నా ఏ సమస్య ఉన్నా మరి పబ్లిక్లో ముందు ఉండి చేస్తూనే ఉన్నాం, అట్లేం లేదు, పనులు మాత్రం ఆగవు. రైట్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయడం లాంటి ఆలోచన ఉన్నదా? ఖచ్చితంగా, ఎందుకు మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. అవకాశం మరి మాలాంటి సీనియర్లకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? మేము పబ్లిక్లో ఉండేవాళ్ళము. గతంలో కూడా మరి మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు టికెట్ వినాయక్ నాయుడు డివిజన్ లేసని 100% గెలిచిట్టువాన్ని. ఆల్రెడీ గతంలో ఉన్న కార్పొరేటర్ పబ్లిక్ సేవ చేయలేదు, బదనామున్నాడు, పబ్లిక్లో చేయలేదు. మరి క్యాండిడేట్ మార్చాలన్నప్పుడు పిట్ల శ్రీనివాసే ఇస్తే గెలుస్తాడని అన్ని రిపోర్ట్స్ పోయినా కూడా కేవలం కేటీఆర్ మార మీద పాత వాళ్ళకే ఇస్తున్నామని చెప్పి ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ఓడిపోరు కారణం మెయిన్ అదేనమాట. పాత కార్పొరేటర్లు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు టీఆర్ఎస్ మొత్తము ఉన్నట్టు 99 సీట్లలో 45 సీట్లకు పడిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే పబ్లిక్లో ఉంటారో, ఎవరైతే పబ్లిక్ సేవ చేస్తారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల 100% మరి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీరేమనుకుంటున్నారు, ఎక్కడ నుంచి పోటీ చేయాలి? వినాయక్ నగర్ అయినా మళ్ళీ వేరే డివిజన్ ఏమన్నా? అంటే ఇప్పుడు బైఫర్కేషన్ అవుతుంది అని తెలుస్తా ఉన్నది. బైఫర్కేషన్లో మేము మల్కాజ్గిరి నాయకులు, మేము మల్కైర్లో ప్రతి డివిజన్లో అందరు గుర్తుపడతారు. డివిజన్ 4-5 డివిజన్లలో సూపర్ డివిజన్ ఇక్కడ 4-5 డివిజన్లు అందరు గుర్తుపడతారు. మల్కైర్లో ఏ ప్రాంతం వాస్తవానికి బీఆర్ఎస్ లో ఉన్నంత నాయకులు కాంగ్రెస్ లో లేరు మల్కాజ్గిరిలో అనేది ఒక ప్రచారం.
ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ పెద్దవాళ్ళు అయిపోయారు. కొంచెం పెద్ద క్యాడర్ ఎక్కువగా లేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంత బలంగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లో వెళ్ళిపోయినారు. కాబట్టి నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఇంపార్టెంట్ అది కాదు కదా. పబ్లిక్ సేవ చేస్తే పబ్లిక్లో గుర్తింపు ఉంటే ఏ నాయకుడు అయినా గెలుస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పబ్లిక్ ఉండేటోళ్ళని చూస్తారు, పబ్లిక్ సేవ చేసేటోళ్ళనే పబ్లిక్ గుర్తిస్తారు. స్థానిక సంస్థ ఎలక్షన్లు కాబట్టి లోకల్ క్యాండిడేట్ను చూస్తారు, ఎవరు అయితే పనిచేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. ఈరోజు నవనీ యాదవ్ జూబ్లీహిల్స్లో గెలవడానికి కారణం అంతా మెజార్టీ కారణం ఏంది? ఒక బీసీ నాయకుడు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు, కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిండు. అయినా కూడా పబ్లిక్లో ఉంటుండు, పబ్లిక్లో సేవ చేస్తుండే అనే పబ్లిక్ గుర్తించే అవకాశం ఇచ్చింది. ఎవరో ఏదో చెప్తే కాదు, పబ్లిక్ ఇచ్చే అవకాశం ఇచ్చింది. మరి సీఎం గారే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నేనున్నాను, మీ బస్తీ డెవలప్మెంట్ కావడానికి నేను 100% సహకరిస్తాను, నేనున్నాను, నవీన్ గెలిపించండి, ఇది నవీన్కి మంచి అవకాశం, నవీన్ మీరు గెలిపిస్తే నేను మీకు ఏమున్నాయో అన్ని పనులు నేను చేసి పెడతాను, సీఎం కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అవుట్రైట్ చేశారు. నిన్న ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిన రాంబోజీ గారి యొక్క ఫంక్షన్లో వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని నవ్వుకున్న వీడియోస్ మీరు కూడా చూసుకోవచ్చు. ఇద్దరు చాలా ఆనందంగా నవ్వుకుంటారు. మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేసినారు, ఇప్పుడు ఆ నాయకుడు మీ పార్టీలో పనిచేసిన నాయకుడే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది మీకు? మాకేమనిపించింది, అటు నాయకుడే ఇప్పుడు ఈయన నాయకుడే. మాకు 2 రాష్ట్రాలు వేరైనా ఇద్దరు సీఎంలుగా నిలబడి కలవడం అనేది తెలుగు వాళ్ళమంతా ఒకటే, రాష్ట్రాలు వేరేనే అంతేగాని అభివృద్ధి పదంలో ఇద్దరు కూడా, అక్కడ చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో ముందుంటాడు, ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి పదంలో ముందుంటారు. ఇద్దరు బెస్ట్ సీఎంలు ఒక్క వేదిక మీద కనబడారనే సంతోషం ఉంది మాకు. రైట్. ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా ఇద్దరు కలిసినప్పుడు మాకు కల్పించింది ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకి, తెలుగు వాళ్ళంతా ఒకటే, రాష్ట్రాలుగా వేరుపడిపోయినాయి కానీ అభివృద్ధి పదంలో పోటీ పడే నాయకులు ఇద్దరు కలిసినందుకు చూసిన వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. ఎంత మీరు ఈ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా గతంలో మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఆయన టీడీపీ పార్టీ ఆడ పతన దిశగా పోతున్నప్పుడు ఏమనిపించింది అసలుకి? మైండ్ సెట్ ఏ విధంగా ఉండే ఆ టైంలో? మైండ్ సెట్ అంటే ఇక పార్టీ, టీడీపీ పార్టీ అసలు పేద ప్రజలకు అప్పుడు గతంలో స్వర్గీయ మరి ఎన్టీ రామారావు గారు ఏమని స్థాపించారో కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రాజకీయం నేర్పించింది. రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయంగా ఒక సర్పంచ్ ఏంది, ఒక ఎమ్మెల్యే ఏంది, ఒక ఎంపీటీసీ ఏంది, ఒక జెడ్పీటీసీ ఏంది, ఎవరి పదవులు ఏంది అనేది మరి రాజకీయం నేర్పించిందే టీడీపీ పార్టీ. దానితో పాటు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది నేర్పించింది టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం ఈరోజు చూస్తున్న గ్రేటర్ హైదరాబాదు ఏ విధంగా అభివృద్ధి చెంది సాఫ్ట్వేర్ పరంగా ఓన్లీ టీడీపీ హయాంలోనే, చంద్రబాబు నాయకత్వంలోనే అప్పుడు జరిగింది. కాబట్టి ఎందుకు మర్చిపోగలుగుతాం? పబ్లిక్కు ఏదైతే మంచి చేస్తుందో ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు జనాలు, మర్చిపోరు. టీడీపీ అనేది ఇంకా ఉంటే కూడా బాగుంటుంది తెలంగాణలోనే ఆ ఉద్దేశం కూడా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెడు చేయలే కదా, టీడీపీ ఏది చేసినా కూడా ఏ ప్రాజెక్టులు తెచ్చినా ఏ కంపెనీలు తెచ్చినా పబ్లిక్ కోసమే చేసింది. కాబట్టి అట్లాంటి పార్టీని ఎవరు మర్చిపోరు. మాకు సంతోషం, ఎందుకంటే ఇద్దరు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఒకే వేదిక మీద కనిపిస్తుంటే మాకు ఒక రకంగా టీడీపీ వాళ్ళు ఒకటయ్యారనే ఉద్దేశం మాకు కనబడ్డదాడు. మల్కాజ్గిరిలో కూడా ఆయన మైనంపల్లి హనుమంతరావు గెలిస్తే ఆయన కూడా మంత్రి అవుతుండే అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది, నేను గెలుస్తా మంత్రి అవుతాను. ఓడిపోయినప్పుడు ఏమనిపించింది? మాకు చాలా బాధ అనిపించింది. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు ఓడిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అసలు మల్కాజ్గిరిలో గతంలో వర్షాలు వస్తే కొన్ని కాలనీలు ఉన్నాయి, ఒక 10-15 కాలనీలు లోతట్టు ప్రాంతాలు నిండిపోతాయి, వర్షాకాలం అంతా వాళ్ళు నిద్రపట్టదు. అట్లాంటిది ఆయనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాక్స్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఎక్కడెక్కడైతే వాటర్ స్టోరేజ్ అయితే నిలబడితే అక్కడ అన్నీ కూడా పోయే విధంగా కొన్ని లక్షలు శాంక్షన్ చేయించి వాటర్ నిలబడకుండా బాక్స్ డ్రైన్ లేపించాడు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేయించాడు. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్ కూడా ప్రతి దగ్గర రోడ్ వేసే ముందు డ్రైనేజ్ వేయించి తర్వాత రోడ్లు వేయించాడు. ఎవరికి ఏ సమస్య ఉన్నా మా బాబు మెడికల్ సీట్ వస్తలేదని చెప్పినా వాళ్ళకి మెడికల్ సీట్ ఇప్పించడం, డబ్బులు తక్కువ ఉంటే కూడా ఆయన ఆదుకోవడం, ఆర్థికంగా
హాస్పిటల్లో బిల్లు కట్టుకోలేమని అంటే పాపం వాళ్ళకు తక్కువ చెప్పడం, తక్కువ పడితే డబ్బులు కూడా చేతి నుంచి ఇవ్వడం. అంటే అనినిత్యం ఆయన దగ్గర పోయిన ఏ సమస్య అయినా పరిష్కరించేటోడే ఆయన. ఏది కూడా వెనక పోడు, ఇది కాదు అనే సమస్య లేకుండే. మంచి సేవ చేసిండు, మంచి నాయకుడు. మరి మా దురదృష్టకరం ఏంటంటే ఓన్లీ మల్కాజ్గిరి ప్రజలు ఏం చూసిరంటే టీఆర్ఎస్ పార్టీనే చూసిరు, కానీ హనుమంతన్న చేసిన అభివృద్ధి మర్చిపోయినరు ఆ టైంలో. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇట్లా మళ్ళీ ఇంకొందులో హనుమంతన్న గారిది కూడా మరి ఆయన చేసింది చెప్పుకోవడం పెద్ద మైనస్ అయిపోయింది. ఆయన ఎవరైనా కూడా ఈరోజు ఏ నాయకుడైనా కూడా ఆ ఎలక్షన్లో వచ్చిన టైంలో మేము మీకు ఇది చేసాము, మేము అది చేసాము, ఇది చేసినాం, రోడ్ వేసినాం, డ్రైనేజ్ చేసినాం, మీకు ఇన్ని సౌకర్యాలు కల్పించినాం, మాకు వేయాలా మీరు ఓటు అనేది అడగకపోతే వాళ్ళు మర్చిపోతున్నారు జనాలు. ఓన్లీ ఈరోజు డబ్బు ఇంపార్టెంట్ అయిపోయింది. చేసిన అభివృద్ధి పనులు కానీ చేసిన సేవలు మర్చిపోతున్నారు. లాస్ట్ ఎలక్షన్లో వచ్చేటప్పటికి మాకేమి ఇస్తున్నావు, మాకేంది అనే విధంగా తయారైంది. కాబట్టి ఆయన ఓడిపోయాడు. కానీ ఆయన చేసే అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఓటేస్తే 100% ఆయన ఏ పార్టీలోనే గెలవాల్సిందే. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆ జోష్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. సో అలాగే ఉప ఎన్నికల్లో తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రభావమే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి మరి త్వరగా ఎన్నికలు పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. మరి బైఫర్కేషన్ ఏదో చేస్తాము, 3 కార్పొరేషన్లు 2 కార్పొరేషన్లు అంటున్నారు సీఎం గారు. ఇది కూడా అభివృద్ధి కోసమే, మరి అది చేయడం కూడా మంచిదే. ఖచ్చితంగా సీఎం గారిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం దృష్టిలో పెట్టుకొని జనాలకేమో ఇప్పుడు అర్థమైంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తర్వాత అంటే జనాలకు అర్థమైంది, నాయకులకు కూడా అర్థమైంది ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెరిగిపోయింది జనాల మీద. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. అధికారంలో వచ్చిన తర్వాత ఒక 3 years ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. చాలామంది మేము విన్నాం, జనాల్లో తిరుగుతాం కాబట్టి అసలు మనం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాము, ఎక్కడిదక్కడనే ఉండిపోయింది, ఏం డెవలప్మెంట్ జరుగుతలేదు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్మెంటే అవుతలేదు. ఇప్పుడు ఈయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారు ఏం డెవలప్మెంట్ చేసి 3 ఏళ్ళు తిట్టుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ల ముందు మరి కొంచెం కొంచెం అభివృద్ధి ఏవైతే కాళేశ్వరం అనో మరి ఆ రైతు దళిత బంధన్ అట్లా కొన్ని స్కీమ్ల వల్ల పబ్లిక్లో మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ తెలంగాణ పార్టీ మరి ఆ 3 ఏళ్ళు వాళ్ళు పార్టీ సర్దుకోవడము, అధికారం అవగాహన రావడం పట్టింది. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాడని పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. పోయి నెక్స్ట్ టైం ఛాన్స్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొత్తగా ఆయన సీఎం అయిన తర్వాత అన్నీ చూసుకోవాలి కదా. బడ్జెట్ ఏముంది, మరి ఎక్కడి నుంచి ఏం అప్పులు మరి ఏ విధంగా తెచ్చారు, అప్పులకి ఏం కట్టాలి, బడ్జెట్ ఏముంది అన్నీ సర్దుకున్నటప్పటికీ ఎవరికైనా కూడా కొత్త సంసారం మనం ఇంటి నుండి వేరుపడి తల్లిదండ్రుల నుంచి వేరే సంసారం పెట్టినప్పుడు మనం కుదుటపడడానికి మన ఇల్లు సెట్ చేసుకోవడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. మరి రాష్ట్రాన్ని మరి సెట్ చేయడానికి మరి ఏ సీఎం గారికైనా కూడా ఖచ్చితంగా 3 ఏళ్ళు టైం తీసుకుంటారు. ఇప్పుడు ఆయన సెటరేట్ అవుతున్నాడు. ఖచ్చితంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి ఏవి అయితే హామీలు ఇచ్చిండో 100% రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారనే నమ్మకం జనాలకు వచ్చేసింది. కాబట్టి జనాలు అవుట్రైట్గా ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం జనాలకు ఏర్పడ్డది. అంటే మొన్న జూబ్లీహిల్స్ అంటే ఒకటే నియోజకవర్గము, అందరూ అక్కడ పనిచేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. 150 డివిజన్లు 200 అయితే ఎవరి దాళ్ళు బిజీగా ఉంటారు. పైగా ఈ 6 గ్యారెంటీలు అన్నమ్మలవ అయితే లేవు అనేది, దానిపైన కేటీఆర్ ప్రచారం ఒక సైడ్ ఉంటుంది. అప్పుడు విజయ అవకాశాలు ఎట్లా ఉంటాయి? 6 గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్సు నడుస్తుంది, రేషన్ కార్డులు ఇచ్చినారు, ఓన్లీ మహిళలకు ఇచ్చే 2500 అది కూడా నడుస్తూ ఉంది. ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రీ బస్సు నడుస్తుంది, ఉచిత కరెంటు నడుస్తుంది, గ్యాస్ నడుస్తున్నది, సన్న బియ్యం వచ్చినాయి, సన్న బియ్యం కూడా ఇస్తున్నాం కదా ఇప్పుడు. కాబట్టి ఇంకా ఏవైతే హామీలు పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6000 రూపాయలు, ఈ మహిళలకు 2500 ఖచ్చితంగా ఇవేవైతే పెండింగ్లో ఇంకా 6 గ్యారంటీల్లో ఎవి పెండింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో పూర్తి చేసిన తర్వాతనే జనరల్ ఎలక్షన్లకు పోతా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అవి ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. జనాలకు కూడా నమ్మకం ఏర్పడదు, ఒకటి తర్వాత ఒకటి అవుతుంది.
అనే ఉద్దేశంతో జనాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరి రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇది నెరవేర్చిన తర్వాతనే జనరల్ ఎలక్షన్ పోయే ఉద్దేశం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో ఖచ్చితంగా ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే అప్పుడు జనరల్ ఎలక్షన్లకు వస్తాడు ఆయన. అంతలోపు ఇప్పుడు ఏవైతే ఎలక్షన్లు జరుగుతాయో ఖచ్చితంగా కాంగ్రెస్ జనాలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, చేస్తుందనే నమ్మకం ఏర్పడ్డ జనాలలో. ఖచ్చితంగా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కేవలం 2 సీట్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో బీజేపీ ఆల్రెడీ 48 స్థానాల్లో ఉన్నది. ఎట్లుంటారు అంటారు పరిస్థితి వేరే పార్టీల నుంచి ఎఫెక్ట్? అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిని ఇంపార్టెంట్ ఇస్తారు అక్కడ పార్టీగా. పార్టీ వ్యక్తి పార్టీ రెండు ఈక్వేషన్ చూసే జనాలు ఓటేయడం జరుగుతుంది. అయితే దీంట్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏముంటుందంటే ప్రజా సమస్యలు తెలిసిన లీడరు, పబ్లిక్లో ఎక్కువ ఉండేటోడు, ఏ పార్టీకి చెందినవాడు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, వ్యక్తి మంచోడు కాబట్టి ఖచ్చితంగా ఈ మన వ్యక్తికి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తాము అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పబ్లిక్ అంతా కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, రాజకీయ అవగాహన తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ఈరోజు యూట్యూబ్ సోషల్ మీడియా అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవగాహన రాజకీయం ఎక్కువ తెలిసిన వాళ్ళు జనాలే, లీడర్ల కంటే ఎక్కువ తెలుసు జనాలకి. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాయకుడిని చూస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నాయకుడు అన్నటోడు వేరే డమ్మిగాడు, వేసుగాడు, ఉత్త పైరవికారుడు, వీడికి ఇస్తే వీడు అంతా పైరవిల్లి చేసి అన్ని డబ్బులు అడుగుతాడు అన్నటువంటి టికెట్ పార్టీ మోసపోయి ఇచ్చిందానికి ఓడిపోతుంది. ఖచ్చితంగా పబ్లిక్లో పనిచేసేవాడు నాయకుడు ఉండాలా, ప్లస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రెండు కలిపే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్షన్ చేయడంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అంత సీనియర్లు ఉన్నారు, మంచి వ్యక్తులకే ఇస్తారు, పబ్లిక్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. సో నార్మల్గా మీరు అన్నట్టు నాయకులు అంటే గతంలో మీరు అన్నారు అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ వలస వచ్చినారు వినాయక్ నగర్కి వచ్చి చాలామంది సర్టిఫికేట్ల కోసం ఎక్కడ చేయించుకోవాలో తెలియదు, 10th పాస్ అయినా, పుట్టిన బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ. సో ఇవన్నీ చేయించి ఈ సమస్యలు తీర్చడం, సర్టిఫికేట్లు చేయించడం, ఈ సమస్యల నుంచి అప్పుడు నాయకులు అనేది పుడుతుండే, అట్లా స్టార్ట్ అవుతుండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ మొత్తం డబ్బులతో ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాడే పొలిటీషియన్, వాళ్ళే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. సో అది ఎట్లుందంటారు కల్చర్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఈ సంస్కృతి ఏ విధంగా ఉందంటారు? అప్పుడున్న కల్చర్ అంటే అప్పుడు ఓన్లీ పబ్లిక్లో ఎవరు ఉంటారు, పబ్లిక్ సేవ ఎవరు చేస్తాడు, ఆ సేవను గుర్తించి ఓటేసేవాళ్ళు. ఇలా ఎన్నికల టైంకి డబ్బులు తీసుకొని వచ్చి టికెట్ తీసుకొని ఇవన్నీ అప్పుడు పబ్లిక్ సేవ చేసిన వాళ్ళని గుర్తించి ఓటేసేవాళ్ళు. పలాని వ్యక్తి మంచి పని చేస్తాడు, ఆ పిల్లవాడు బాగుంటుంది, పిలవంగానే వస్తాడు, ఏ సమస్య అయినా పరిష్కరిస్తాడు, ఆ పిల్లానికే ఓటేయమని అందరు అడిగేవాళ్ళు. అప్పుడు అందరు అనుకొని ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ఎంత సేవ చేసినా కల్చర్ ఏ విధంగా మారిపోయింది 10 ఏళ్ళ 15 ఏళ్ళ అంటే ఏమిస్తున్నాడు మనకు, డబ్బులు ఏమని ఇస్తున్నాడా, ఓకే ఆ పిల్లగాడు ఏమన్నా పైన రోడ్ వేయించిండు కదా, ఏమని ఏమి ఇస్తున్నాడు మనకి, ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా అనే కల్చర్కు స్టార్ట్ అయింది. అంటే ఎవరు చేసారు ఇది? కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అలవాటు చేసిన డబ్బులకి. అసలు ఎప్పుడు డబ్బులు జనాలు అడగలే ఓటు కోసం. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచడంతో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అడుగుతారు. కల్చర్ లేదు, అంతకుముందు కల్చర్ లేదు, ఇస్తలేదంటే ఎవరు. ఇప్పుడు కూడా కల్చరు ఆల్ పార్టీస్. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లు అంటున్నారు మీరు, కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఏ పార్టీ నాయకుడు డబ్బులు వంచొద్దు, ఎవరు అడగరు. వాళ్ళు అడిగా ఎవరు ఇస్తలేరు, డబ్బులు ఇస్తలేరు, మనం మంచి క్యాండిడేట్ చూసి ఓటు వేద్దామని పబ్లిక్ కూడా నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు ఒక పార్టీ డబ్బులు వంచుతుంది అంటే ఇంకో పార్టీ వాడు వంచకపోతే ఆడు ఇచ్చిండే, నువ్వేమి ఇస్తావు చెప్పు. ఆ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు అడిగే విధం స్టార్ట్ అయిపోతుంది. ఆయన ఇచ్చిండు కదా డబ్బులు, లేదమ్మా మేము డబ్బులు, ఆయన ఎందుకు ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు కదా, నువ్వుడి మీకు ఓటేస్తాం మేము, నువ్వుడి నువ్వెంత ఇస్తావు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ పోటీ చేయాలంటే కోటి రూపాయలు లక్షలు ఏంది, కమ్సే కమ్ ఒక కార్పొరేటర్కి 3 కోట్ల రూపాయలు, 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి. అలా ఈ పంచాయతీ పంపిణీ కార్యక్రమం సగం ఉంటుంది. ఖచ్చితంగా ఓటు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఇందులో జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఓకే ఈరోజు డబ్బులు ఇస్తారు, మీరు ఓటుకు 1000, 2000, 3000 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రేపు ఆ క్యాండిడేట్ గెలిచిన తర్వాత రేపు నీ ఇంటికి ఏదైనా సమస్య వచ్చింది, నువ్వు ఇల్లు కట్టుకోవాలా, పర్మిషన్ కావాలి, నీ ఇల్లు కట్టుకుంటే ఒక ట్యాప్ కనెక్షన్ కావాలా, నీ ఇంట్లో చదువుకునే పిల్లలకు సర్టిఫికెట్లు కావాలా, లేకపోతే ఏదో హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, బిల్లు ఎక్కువైంది, వాళ్ళు దానికోసం తక్కువ చెప్పేది కావాలా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలా, నీ కళ్యాణ లక్ష్మి కావాలా, షాదీ ముబారక్, ఇవన్నీ ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతావు ఆ లీడర్ దగ్గర. అప్పుడు ఆ లీడర్ నీకు అమ్మ నీకు 3000 ఇచ్చినా కదా, మరి నువ్వు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావాలంటున్నావు, మరి నాకు 10,000 కమిషన్ అడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు డబ్బులు అడిగినావు కాబట్టి నిన్ను అడుగుతాడు. ఈ విధంగా కల్చర్ స్టార్ట్ అయింది. ఈ కల్చర్ బంద్ కావాలి. మేము కూడా జనాలను కోరుకుంటున్నాము, ఇక్కడ రాజకీయ నాయకులను కూడా అంటున్నాము. సామాన్యులు ఎవరైతే రాజకీయం పైన ఆసక్తి ఉంది, పోటీ చేయాలనుకున్న వాళ్ళకి కష్టం, చాలా కష్టం. నిజమైన రాజకీయ ప్రజాసేవకుడు, నిజమైన రాజకీయ నాయకుడు కనుమరుగైపోతున్నాడు ఈ డబ్బుల విషయంలో. ఎందుకంటే నిజమైన నా ప్రజాసేవకుడు డబ్బులు సంపాదించడం దగ్గర డబ్బులు ఉండవు. ప్రజాసేవ చేసిన దగ్గర ఏముంటుంది, డబ్బులు ఇంట్లోకి జేబులోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశాడు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండవు. ఇక రేపు ఎలక్షన్లు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏది ఎక్కడి నుంచి పెడతాడు. కాబట్టి నిజమైన నాయకుడు కనుమరుగవుతున్నాడు ఈ రోజుల్లో. ఎప్పుడైతే డబ్బు ఓటుకు నోటు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిజమైన ప్రజాసేవకులు కనుమరుగా అయిపోతున్నారు ఏ పార్టీలో అయినా. సో మల్కాజ్గిరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక్కసారి లోకల్ ఎమ్మెల్యే తప్పితే తర్వాత అంత ఇప్పటి వరకు కూడా నాన్ లోకల్ ఎమ్మెల్యేలే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తున్నారు అని. సేమ్ మన జూబ్లీస్ కూడా ఆ విధంగానే జరిగింది. నవీన్ యాదవ్ లాంటి క్యాండిడేట్ లేకపోతే ఇక్కడ ఏ ఫిరోజ్ ఖానో లేకపోతే రోహిన్ రెడ్డియో రంజిత్ రెడ్డియో వచ్చి పోటీ చేసే అవకాశం ఉంటుండే అనేది అక్కడ. మల్కాజ్గిరిలో ఎందుకు లోకల్గా బలమైన నాయకుడు ఎందుకు లేడు, ఎందుకు ఆ విధంగా లేరు మల్కాజ్గిరిలో అంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరిలో గతంలో కంటోన్మెంట్లో ఉండే మల్కాజ్గిరి ఎస్సీ రిజర్వేషన్, రైట్. ఓకే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా టీడీపీ పార్టీ నుండి మరి మాకు ఫస్ట్ టీడీపీ ఆర్భవన్ మాకు తెలిసిన కాడ నుంచి ఎన్ఏ కృష్ణ గారు మంత్రి అయినరు, ఎమ్మెల్యే అయినరు. తర్వాత సర్వే సత్యనారాయణ గారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఎస్సీ. తర్వాత రిజర్వ్డ్ కాబట్టి తర్వాత సాయన గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే రిజర్వ్డ్. 2009లో మనకు జనరల్ అయింది ఎమ్మెల్యే ఎవరైనా పోటీ. అప్పుడు స్థానికంగా ఉన్న ఆకుల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. అక్కడ టీడీపీ వేసింది, కాంగ్రెస్ పార్టీ వేసింది, టీఆర్ఎస్ కూడా చేసి బీజేపీ చేసి. ఈ 4 పార్టీలలో కూడా 4 కూడా లోకల్ వాళ్ళే పోటీ చేయడం జరిగింది. అప్పుడు లోకల్ గా మరి ఆకుల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఆకుల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన సొంత పనులు, సొంత వ్యాపారాలు చేసుకోవడం తప్ప పబ్లిక్ చేసింది ఏం లేదు. కాబట్టి అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఆయన్నే మంచి అభివృద్ధి పనులు చేస్తుండే ఆయనకే ఓటేస్తుండే. ఈయన పార్టీకి పని సరిగా చేయలేదు, జనాలకు కూడా సరిగా చేయలేదు. నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేటప్పటికి తెలంగాణ వచ్చింది 2014లో, రైట్. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఏమైంది, మల్కాజ్గిరి నుంచి గతంలో ఇటు ఆకుల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అయిపోయింది పీరియడ్ అనేది. నెక్స్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వేరే నాన్ లోకల్కి ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నుండి కనకారెడ్డికి ఇచ్చారు లోకల్. అల్వాల్ ఈజ్ లోకల్, అది అల్వాల్ నియోజకవర్గంలో వస్తుంది. ఆయన కూడా లోకల్, ఆయన గెలిపించినాం కదా. అప్పుడు కూడా లోకల్ క్యాండిడేట్ కనకారెడ్డి. అల్వాల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా మల్కాజ్గిరి అల్వాల్ ఒకటే కాన్స్టిట్యున్సీ కదా. ఆయన కూడా ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం రిజర్వేషన్ 2009లో లోకలే రాజేందర్ గారు. తర్వాత అల్వాల్ నుంచి లోకలే, ఆయన కూడా లోకలే. ఆ తర్వాత నేరుగా తర్వాత మళ్ళీ మనకు 14 తర్వాత మళ్ళీ 18 ఎలక్షన్లో హనుమంతరావు గారు వచ్చారు. హనుమంతరావు గారు మెదక్ ఎమ్మెల్యేగా ఉండే, ఆయన కూడా అల్వాల్ నివాసే కదా. హనుమంతరావు అల్వాల్ నివాసే, అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఆయన కూడా. కాబట్టి ఆయన కూడా గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాత్రం నాన్ లోకల్, ఆయన బోయినపల్లిలో ఉంటాడు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సంబంధం లేదు. కాబట్టి ఆయన నాన్ లోకల్. ఎందుకు ఆ నాన్ లోకల్ గెలిచింది అంటే ఇక్కడ హనుమంతరావు గారు పార్టీ మారడం, బీజేపీ నుండి సరైన క్యాండిడేట్ అంటే రామచంద్ర గారు ఉన్నాడు, ఆయన కూడా నాన్ లోకలే. కాబట్టి దాంట్లో జనాలు డబ్బు కోసం ఆశపడడం. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఓటుకు 2000 రూపాయలు లెక్క పంచి గెలవడం జరిగింది మన టీఆర్ఎస్ నుంచి. అంతే. కనకారెడ్డి, మైనపల్లి హనుమంతరావు వీళ్ళు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధి వాళ్ళే అంటారు. వాళ్ళు స్థానికులే. కనకారెడ్డి,
హనుమంతరావు గారు స్థానికులు. అల్వాల్ అంటే మల్కేర్. ఈసారి కూడా మల్కాజ్గిరిలో అంటే ఇటు ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి మళ్ళీ అవుట్ సైడర్స్ వస్తారు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా తిరుపతి రెడ్డి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ నుంచి అని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. లేదు, జరగదు. ఎందుకంటే మొన్న ఈ జూబ్లీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకుంటారు సీఎం గారు. ఎందుకంటే లోకల్ అభ్యర్థికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా కూడా, నాన్ లోకల్కు తక్కువ. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆయన మైనంపల్లి హనుమంతరావు గారికే ఇస్తారు. ఆయన్నే ఇప్పుడు జనాలంతా కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉంటే ఇంకా అభివృద్ధి జరిగేది అనే ఉద్దేశంలో పబ్లిక్లో వచ్చేసింది. ఖచ్చితంగా ఆయనే ఉంటారు, ఆయనే గెలుస్తారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మళ్ళీ ఆయననే మినిస్టర్ అవుతాడు. బాగుంటుంది, ఇంకా మల్కాజ్గిరి అభివృద్ధి అవుతుంది. ఓకే, ఖచ్చితంగా మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది 100% నమ్మకం ఉంది మాకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.